సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షిక ద్వారా శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 53వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. Thank you, sir. Welcome to all. So 53rd ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానం 35 to 42 years లైఫ్ పీరియడ్లో అంటే 8 to 14 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్. ఫస్ట్ 7 years ప్రొబేషనరీ పీరియడ్ అనుకున్నాము లైఫ్లో. సో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రొబేషనరీ పీరియడ్ హౌ ఇట్ గోస్. మనకి కెరియర్లో అంటే వీ కెన్ డ్రా ప్యారలల్. మనం ఇంగ్లీష్లో డ్రాయింగ్ ప్యారల్ అనే పదం వాడుతుంటాము. ఇంక్రిమెంట్, యాన్యువల్ ఇంక్రిమెంట్ వస్తుంది. పీరియాడికల్ ప్రమోషన్స్. ఏ సర్వీస్లో చేరినా కూడా సుమారుగా ఒక గౌరవమైనటువంటి డిపార్ట్మెంట్లో ఒక రీజనబుల్ క్యాడర్లో చేరినప్పుడు కనీసం యావరేజ్గా ఒక 4 ప్రమోషన్లు. కొంతమందికి ఎక్కువ రావచ్చు, 6-7 వరకు రావచ్చు. కొంతమంది ఆప్ట్ చెయ్యకపోవచ్చు. సో ఆప్షను, కంపల్షను అనేసి లైఫ్లో ప్రతి చోట ఉంటాయి అవి. మ్యారేజ్ కూడా సమ్ పీపుల్ ఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్ మ్యారేజ్. ఇప్పుడు జనరేషన్ జెడ్ అనేసి ఏదైతే అంటున్నాం మనము, దే ఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్ మ్యారేజ్. దట్ ఈస్ ఆల్సో దేర్. అది యుక్తమైన విషయమా కాదా అనేది వేరే సంగతి. స్వేచ్ఛ అనేది ఉంది మనిషికి, ప్రకృతిలోనే స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఉన్నప్పుడు స్వేచ్ఛకు పరిమితి కూడా ఉంటుంది. అపరిమితమైన స్వేచ్ఛ ఉండదు. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పదాలు. మనం ఎక్కడ అప్లై చేసుకున్నా కూడా స్వేచ్ఛ ఉంది, దాన్ని మిస్యూజ్ చేయకూడదు, పరిమితి అతిక్రమించకూడదు. దెన్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనం చట్టం పరిధిలో జీవిస్తాము. చాలా వరకు ధర్మ పరిధికి వెళ్ళము. చట్టానికి మించింది ధర్మము. ధర్మము వాలంటరీ, చట్టము మ్యాండేటరీ. మ్యాండేట్ అంటే ఇట్స్ కంపల్సరీ. మీరు చట్టరీత్యా నేరం చేసినప్పుడు దాని ప్రొసీడింగ్స్ అది తీసుకుంటుంది. అంటే వీళ్ళకుండే పలుకుబడిని బట్టి, ఇతర దీన్ని బట్టి యూ కెన్ డిలే ద పనిష్మెంట్ ఈజ్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. కానీ అది అలా సాగుతూనే ఉంటుంది ఆ పట్టాల మీద. న్యాయపరమైనటువంటి చర్య అనేటువంటి ప్రొసీజరల్ ట్రాక్ మీద దట్ విల్ గో ఆన్. ధర్మం అలా కాదు. యూ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను ఇక్కడ ఒక విషయం కూడా మీతో ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్. బాస్కెట్ అని గంప, కూరగాయల గంప, మేనేజ్మెంట్లో కూడా బాస్కెట్స్ అంటుంటారు. అంటే వర్చువల్ బాస్కెట్స్. 4-5 బాస్కెట్లు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టినట్టు. మన ఇంద్రస్లో 7 కర్రలకి 7 బాస్కెట్ అన్నట్టు మనందరికీ కొన్ని ఎథికల్ బాస్కెట్ ఉంటుంది. సింగిల్ బాస్కెటే ఎథికల్ బాస్కెట్. కూరగాయల బాస్కెట్లో డిఫరెంట్ కూరగాయలు ఉన్నట్టు ఒక చిన్న సైజు కూరగాయలు ఆమె అన్ని కూరగాయలు ఒకటే బుట్లో పెట్టుకొని వస్తుంది. లేదా మీరు ఒక బండి, తోపుడు బండి అనుకోండి, దాంట్లో అరలు కింద విభజించే అవకాశం ఉంటుంది. అలా అయినా తీసుకోండి మీరు. అల్టిమేట్గా మీకుండేటువంటి ఎథికల్ బాస్కెట్, ఎథికల్ అంటే విలువల బాస్కెట్లో, ధర్మ బాస్కెట్లో మీరు ఏ ఐటెంకి ఎంత వాల్యూ ఇస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కానీ 0 to 10లో కానీ అసలు మీ విలువల గంపలో ఆ విలువ ఉందా లేదా? ఉదాహరణకి చెప్పాలంటే తల్లిదండ్రులని గౌరవించాలి అనేది ఒక విలువ అనుకోండి. ఆ విలువ కొంతమందికి ఉండకపోవచ్చు. దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. నీవు కన్నావు, మేము పెరిగాము, మేము పెద్దగా అయ్యాము, మా అంతరం మేము ఉంటున్నాము, మీ అంతరం మీరుండి, ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ మీ ఐ విల్ బి గుడ్ టు యూ, అదర్వైజ్ నో అన్నవాడు కూడా ఉండొచ్చు. లేదు, మా జన్మకు కారణమైన వాళ్ళు మా తల్లిదండ్రులు కనుక యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ అలైవ్, నేను బతికున్నంతసేపు
నా తల్లిదండ్రుల బాగోగులను చూడాల్సినటువంటి బాధ్యత నాది, ఆ ప్రేమ నాది, ఆ విశ్వాసం నాది అనేవాళ్ళది. ఈ రకంగా నంబర్ 1, మీ విలువల గంపలో ఆ విలువ ఉందా లేదా? మీరు దయచేసి ఇట్ లేటర్ డేట్ తర్వాత విన్నగాళ్ళు కానీ ఇప్పుడు వింటున్న వాళ్ళు కానీ అసలు మీ విలువల గంపలు జీవి, నేను సరదాగా చెప్తుంటా వెనక నుంచి విలువల గంప ఆర్ ఇంగ్లీష్లో ఈబీ, ఎథికల్ బాస్కెట్. మీ విలువల గంపలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఇట్లా ఈ రకంగా ఒక 5 ఉన్నాయా? కోర్ వాల్యూస్ అంటాం. ఇంకో పదము సివి. సివి అంటే కొరిక్యులం విట్టే అనేసి మనం ఎవరికైనా ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు సివి పంపిస్తుంటాము, అంటే ప్రొఫైల్ టైప్లో. ఇక్కడ నేను విలువల గంప ఒకటి, వాల్యూ బాస్కెట్ ఇంకోటి బీవీ, వాల్యూ బాస్కెట్. మీ వాల్యూ బాస్కెట్లో ఎన్ని విలువలు ఉన్నాయి? ఆ విలువకు మీరిచ్చే వాల్యూ ఎంత? ఒకటి ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ అనేది ఒక వాల్యూ ఐటెంలో ఉంటే హౌ మచ్ వాల్యూ you give it to it on a 0 to 10 scale or in terms of percentage. జీవితంలో నేను ఎడ్యుకేషన్కి కొంతమంది సే ఐ గివ్ 20% వాల్యూ, కొంతమంది దే మే సే 80% వాల్యూ. ఇట్ ఆల్ డిపెండ్స్. ఎడ్యుకేషన్. అలాగే మ్యారేజ్, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ 2-3 ఎగ్జాంపుల్స్, మిగిలిన మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మ్యారేజ్ అనేది ఒకళ్ళు కాదు ఒకళ్ళు, వీళ్ళు వదిలిపోతే ఇంకోళ్ళు, డైవర్స్ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, మళ్ళీ రీమ్యారేజ్ అన్నా ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ ఎథికల్ బాస్కెట్ ఎవరికి వాళ్ళు ఒకటి పెట్టుకోవడం మంచిది. ఈ స్వాట్లో భాగంగానే ఇట్స్ ఎథికల్ బాస్కెట్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ yesterday I was discussing about the SWOT, అండ్ తెలుగులో ఆ బబ్బా అనేసి మనం మాట్లాడాం నిన్న దీని గురించి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ SWOT, construct your ethical basket. ఇది వర్చువల్. మరి ఎథిక్స్కు మీకు ఏమున్నాయో మీకు తెలియాలి. ఎథిక్స్ లేకుండా ఎవరు ఉండరు, కానీ ఎవరి ఎథిక్స్ వాళ్ళది. అంటే కొంత కామన్గా ఉంటుంది, కొంత కస్టమైజ్డ్గా ఉంటుంది. అంటే ఒకే ఐటమ్ ఆఫ్ వాల్యూకి, ఒకే ఐటమ్ ఆఫ్ ఎథికల్ వాల్యూకి, ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ఏ గుడ్ కమ్యూనికేషన్, లేకపోతే కోపం, మీరు ఏదైనా తీసుకోండి. ఒకళ్ళు దాన్ని టాప్ గ్రేడ్లో పెట్టచ్చు, ఇంకోడు కొంచెం బి లెవెల్లో, సి లెవెల్లో పెట్టవచ్చు. అది కస్టమైజ్డ్. కానీ ఎక్కడో దగ్గర ఉండడం అనేది కామన్గా జరుగుతుంటుంది. రేర్గా కొందరికి అసలే కొన్ని వాళ్ళు విలువల కింద పరిగణించకపోవచ్చు. ఉదాహరణకి మెంటాలిటీస్ని బట్టి ఉంటుంది. అంటే మనం ఏ ఫ్యామిలీలో, ఏ కమ్యూనిటీలో పుట్టినప్పటికీ కూడా మన సైకాలజీ అనేది మన పర్సనల్ అసెట్ ఆర్ లయబిలిటీ. మన సైకాలజీ ఇట్స్ ఏ బోత్ అసెట్ యాజ్ వెల్ యాజ్ ఏ లయబిలిటీ. అంటే అది ఒక రకమైనటువంటి బరువు, ఇంకొక రకమైనటువంటి మనకు ఉపయోగపడేటువంటి ఉపకరణము. ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్ ఉంది. చాలా తక్కువ మంది కానీ వాళ్ళ మెంటాలిటీ వైజ్, వాళ్ళు ఏ రిలీజియన్లో ఉన్న ఫ్యామిలీలో పుట్టినా కూడా దే ఆర్ నాట్ మచ్ రిలీజియస్ మైండెడ్. ఈవెన్ ఐఎమ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. అంటే నేను నా గురించి చెప్పుకోవడం పాయింట్ కాదు ఇక్కడ, కానీ దో ఐ బిలాంగ్ టు పర్టికులర్ హిందూ ధర్మ, బ్రాహ్మణ్ కమ్యూనిటీ, ఇవన్నీ ఉన్నా, దో ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఇట్, దాని ఎరుక నన్ను ఉన్నా కూడా దాని వెనుక నేను పరిగెత్తా. ఆ ఎరుక నాకు ఉన్నా, నేను అది అతిక్రమించి పోకపోయినా అదే పట్టుకొని దాని వెనుక నేను పరిగెత్తా. అంటే ఇలాంటి థింకింగ్ ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు. అంటే ఇది రేషనలిస్టిక్ అప్రోచ్ అంటాం మనం. మనకి నార్మల్గా ఏంటంటే
ఆఫీస్లో కూడా చెప్పుకుంటారు, టర్న్ ద పేజ్ లర్న్ ద వర్క్ అనేసి పాత రోజుల్లో. ఇప్పుడంతా కంప్యూటరైజేషన్ అనుకోండి, కంప్యూటరైజేషన్లో కూడా వర్చువల్ పేజ్ ఉంటాయి, గ్రాఫిక్ కానీ రోటర్ పేజ్ ఉంటాయి. అంటే నువ్వు వెనకాల చూసి ముందు నేర్చుకో అనేసి, మీ ఫాదర్ ఏం చేస్తున్నావు చూసి నువ్వు నేర్చుకో. కులవృత్తులు అలానే ఉన్నాయి కదా. ఇప్పుడు కులవృత్తులు ఇప్పటికీ కూడా గ్రామాల్లో ఉన్నాయి, తగినా కూడా కులవృత్తులు. చిన్నప్పటి నుంచి మగపిల్లవాడు పర్టికులర్గా ఆడమ్మాయి మళ్ళీ మ్యారేజ్ చేసి వాళ్ళ ఇంటికి పోయినా కూడా, ఆడపాప అయినా కూడా మగబాబు ఇద్దరు కూడా, మోర్ పర్టికులర్లీ మగపిల్లలు, తండ్రి ఇంటి దగ్గర ఏం పని చేస్తున్నాడు. పాత రోజుల్లో ఇట్ వాజ్ ఏ ఆఫీస్ కమ్ హౌస్. అంటే ఇంటి ముందరనే వాళ్ళ వర్క్ షెడ్ ఉండేది. కమ్మరి, కుమ్మరి, అవసలి, ఏ కులవృత్తులు ఏది తీసుకున్నా కూడా ఇంటిలో ఫస్ట్ పార్ట్లోనో ఇంటి ముందరనో ఆ పని చేసుకునేవాళ్ళు. ఆ పని అయిపోతుంది, మరి భోజనానికి లోపలికి వెళ్ళడం, మళ్ళీ రావడము, ఈవినింగ్కి ఒక చిన్న మూత మాదిరి పెట్టేసి దట్ ఈస్ క్లోజ్ అగైన్, మార్నింగ్ యూ ఓపెన్ ఇట్. ఈ చిన్నపిల్లవాడు అది గమనించి ఆయన 15, 16, 18 ఇయర్స్ వచ్చేప్పటికి 12-13 నుంచే తండ్రికి హెల్ప్ చేయడం మొదలు పెడుతుంటాడు. అది వాట్ వీ కాల్ అప్రెంటిస్ దీస్ డేస్. అప్రెంటిస్లో 2 రకాలు ఉన్నాయి, పేడ్ అప్రెంటిస్, అన్పేడ్ అప్రెంటిస్. దిస్ ఈస్ డొమెస్టిక్ కనుక ఇట్స్ అన్ అన్పేడ్ అప్రెంటిస్. కానీ వాట్ ఈస్ ద బెనిఫిట్? యు ఆర్ లర్నింగ్ ద వర్క్. ఈవెన్ కంపెనీస్లో అన్పేడ్ అప్రెంటిస్ ఉన్నా కూడా నీకు వర్క్ నేర్పుతున్నారు, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హైస్ గాట్ సమ్ మానిటరీ వాల్యూ. కానీ అప్రెంటిస్ యాక్ట్ అనేది మనుకున్నదికి అప్రెంటిస్లో కూడా సమ్ స్టైఫండ్ దే హ్యావ్ టు పే, దోస్ థింగ్స్ ఆర్ దేర్. నేను ఉదాహరణకి చెప్పడం. సో టర్న్ ద పేజ్, లర్న్ ద వర్క్, అది. లేకపోతే యూ జస్ట్ కాపీ, అబ్జర్వ్ అదర్స్ అండ్ యూ లర్న్ ద వర్క్. దిస్ ఈజ్ వన్ థింగ్. సో కన్స్ట్రక్ట్ యువర్ ఎథికల్ బాస్కెట్ అయిన తర్వాత ప్రపంచంలో మనము ఇబ్బందులు లేకుండా ఉండాలంటే we have to comply to all the legal requirements. Comply అంటే అనుసరణ, comply with the legal compulsions we can say, or legal requirements. అంటే ప్రతి నాగరికుడికి అంటే ప్రతి ఇండియన్కి, మన దేశంలో ఉండే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్కి, బార్న్ ఇండియన్ సిటిజన్స్కి దే షుడ్ నో ద లా ఆఫ్ ల్యాండ్. ఇది ఏ దేశంలో అయినా కూడా వాళ్ళకి లా ఆఫ్ ద ల్యాండ్, ఆ దేశం యొక్క ఇది తెలియాలి. మోర్ పర్టికులర్లీ ఐఎమ్ టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. మన కాన్స్టిట్యూషను, సంవిధానము, ఆ సంవిధానము చిన్న అభివృద్ధి కాపీ అయినా చదవాలి ప్రతి ఒక్కళ్ళు. విద్య వచ్చిన వాళ్ళు కానీ, విద్య రాని వాళ్ళు కానీ, విద్య రాని వాళ్ళు విద్య నేర్చుకొని చదవాలా, వాట్ ఎవర్. లేదా ఎవరినైనా చదవమనాలే రాని వాళ్ళు, వీళ్ళు వింటుండాలి. శ్రవణంతో కూడా బై లిజనింగ్ ఆల్సో వీ కెన్ లర్న్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు రీడ్. కొంతమంది అంటే మన దగ్గర లిటరసీ లెవెల్ ఇట్ ఈజ్ అరౌండ్ 70%, 72% ఉంది. అంటే మిగిలిన 28% ఇంకా నిరక్షరాస్యులు. ఇన్ని రోజులు అయిన తర్వాత, వయోజన విద్య స్కీము ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా స్టిల్ పీపుల్ ఆర్ దేర్. కొంచెము సీనియర్ రిటైర్డ్ అయిన పర్సన్స్ లైక్ మీ ఆర్ బిట్యూఆర్ లాంటి వాళ్ళు, ఇంకా ఎవరైనా కూడా చాలామంది, అంటే మనం ఇతోధికంగా మనకి తోచిన పద్ధతిలో మనం వీఆర్ డూయింగ్ దీస్ సర్వీసెస్. ఈ సర్వీస్ కూడా ఎవరైనా ఎన్జిఓ సీనియర్ సిటిజన్స్ సర్వీసెస్ యూజ్ చేసుకునేసి గ్రామానికి కూడా ఏమైనా తీసుకెళ్ళి వాళ్ళకి కనీస వసతులు ఇచ్చి 2-3 డేస్ క్యాంప్ పెట్టి రాయరాని వాళ్ళకి రాయడం నేర్పించడము, ఇటువంటి సర్వీసెస్ చేయొచ్చు. అండ్ యూ షుడ్ టేక్, యూ మీన్ టు సే ద either the NGOs or the GOs. GO అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆల్ దీస్ పీపుల్ షుడ్ యూటిలైజ్ ద సర్వీసెస్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్. చేయట్లేదు నా గుర్తింపులో. వీళ్ళు స్వచ్ఛందంగా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే దే ఆర్ డూయింగ్, కానీ సొసైటీ ఈజ్ నాట్ యూటిలైజింగ్ ద సర్వీసెస్. అంత దూరంగా వెళ్ళక్కర్లేదు. ఆ పర్టికులర్ కుటుంబంలోనే వాళ్ళ తల్లిదండ్రులు, అంటే భార్యాభర్తలు, వాళ్ళ చిన్నపిల్లల పెంపకంలో వీళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళు దే ఆర్ నాట్ డ్రాప్డ్ ఇన్ ద సర్వీసెస్. ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే అమెరికాలో మటుకు దానికి బేబీ సిట్టింగ్ అని ఒకటి ఆంగ్లంలో పదము. అక్కడ పిల్లలు డెలివరీ అయినప్పుడు పోయి మట్టుకో వాళ్ళ పిల్లలు ఒక 2-3 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళకి ఇక్కడ ఉన్న పరిస్థితి అక్కడ ఉండదు కనుక ఆ సర్వీసెస్కి పేరెంట్స్ని తీసుకెళ్తున్నారు. అంటే నేను చమత్కారంగా చెప్తున్నాను, సత్యాసత్యాలు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ ఫ్యామిలీ కేర్స్. దెన్ మీకు ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయడానికి, నీవు ఏది ధర్మమని తలుస్తావో
మనం కొన్ని ఏమంటామంటే మనము ఇండివిజువల్ ఎథిక్స్ ఉంటుంది, కొన్ని ఫ్యామిలీ ఎథిక్స్ ఉంటాయి. మా ఫ్యామిలీలో అట్లా ఉండదండి అంటుంటారు. అంటే ఫ్యామిలీ నామ్స్. నామ్ అనేది తక్కువ లెవెల్ పదము. పర్సనల్ ఎథిక్స్ మోస్ట్, అప్లైస్ మోస్ట్. దెన్ ఫ్యామిలీ ఎథిక్స్, దెన్ కమ్యూనిటీ ఎథిక్స్, ఇవన్నీ ఉన్నాయి. దెన్ లా ఆఫ్ ద ల్యాండ్ ఎందుకు తెలియాలంటే, తెలుసు లా ఆఫ్ ద ల్యాండ్ తెలియకపోతే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని ఆంగ్లంలో ఒక సామెత, ఒక సామెత కాదు, ఇట్స్ నాకు తెలియదండి అందుకని ఎలా చేసిండు, నీకు తెలియకపోతే యు ఆర్ సపోజ్ టు నో. డ్రైవింగ్ అంటే చిన్న ఎగ్జాంపుల్, నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు కానీ ఏదో అరకొర డ్రైవింగ్ నేర్చుకున్నావు, నువ్వు కారు మోటార్ సైకిల్ వేసుకొని రోడ్డు మీద వెళ్ళావు, యూ కాస్డ్ ఎన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ ఫ్యాటల్ అయితే, FATL ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే మనిషి చనిపోతే ఫ్యాటల్ యాక్సిడెంట్ అంటాము. It will become a case and you may be jailed. For the reason that you are driving a vehicle on a public road without having a license. లైసెన్స్ తర్వాత నీకు డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా లైసెన్స్ ఇచ్చిన వాళ్ళ మీదకి కొంత బ్లేమ్ పోతుంది, లైసెన్స్ ఏ రకంగా ఇచ్చారు అనేది. సో అల్టిమేట్లీ వీ షుడ్ నో ఫర్ ఎగ్జాంపుల్ ర్యాగింగ్ ఈజ్ అన్ అఫెన్స్. కాలేజీలో నాకు తెలియకుండా నేను ర్యాగ్ చేశాను, దానికి చట్టమన్నా లేకపోయినా ప్రతిదానికి చట్టం ఉండక్కర్లా. చట్టాలు మనకి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కేంద్ర చట్టమో రాష్ట్ర చట్టాలు ఇది ఒకటి, అది లేకపోతే కూడా వాళ్ళకు ఉండే డిస్క్రిప్షన్ దీన్ని బట్టి ఎవరైనా ఒక రూల్ పాస్ చేయొచ్చు. ద కన్సర్న్ అథారిటీ మే పాస్ రూల్స్, దట్ ఈస్ ఆల్సో ఐజ్ గుడ్. గవర్నమెంట్ ఆర్డర్ అంటాం మనం, జీవో చట్ట ప్రకారము, చట్టానికి వెలుపల కూడా జీవో ఉండొచ్చు, చట్టంలో భాగంగా కూడా జీవో ఉండొచ్చు. చట్టంలో భాగం జీవో ప్రశ్ననే అరైజ్ కాదు, చట్టంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తారు చట్టం ప్రకారం. ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి లీగల్గా మనల్ని మనము ఈ తప్పు చేయకుండా ఉండడానికి. ఆడపిల్లల్ని టీజింగ్ అంటారు, కాలేజీలోనేమో ర్యాగింగ్, బయటనేమో ఆడపిల్లలను టీజింగ్ చేస్తే టీజింగ్ తప్పని నాకు తెలీదు అంటే ఎవరు ఒప్పుకోడు కదా. అంటే టీజింగ్ ఎట్ వాట్ లెవెల్ ఈజ్ అనదర్ థింగ్. అంటే వేరే వాడిని ఇబ్బంది పెట్టొద్దు నెంబర్ 1. టీజింగ్ కానీ ర్యాగింగ్ కానీ నీ పైశాచికత్వానికి వేరే వాళ్ళని బలి చేయకూడదు, దట్ ఈస్ ద థింగ్. సో వెన్ యు ఆర్ అతిక్రమిస్తున్నావు, చట్టాన్ని అతిక్రమిస్తే నువ్వు శిక్షార్హుడవి. ధర్మానికి అతిక్రమణకి శిక్ష లేదు, అదొక అన్ఫార్చునేట్ థింగ్. అంటే మన కాన్స్టిట్యూషన్ కానీ మన చట్టాలను కానీ మన భారతీయ శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్ అవన్నీ మారిపోయినాయి. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అవి వచ్చాయి. ఎనీబడి కెన్ రెఫర్ దట్ రీసెంట్ చేంజెస్. అదే భారతీయ న్యాయ సంహిత కొత్త ఎట్లా వచ్చింది దాంట్లో ఐ డి నాట్ రెఫర్ ఇట్, గో త్రూ ఇట్. కానీ మన దేశ సంస్కృతికి ఎప్పటి నుంచో వస్తున్న మన సాంప్రదాయాలకి అనుసరించి చట్టం ఉండాలి, లా కూడా దాన్ని అనుసరించి ఉండాలి. లా మనకి అన్ఫార్చునేట్లీ మనకు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి బ్రిటిష్ ఎఫెక్ట్తో కొంత మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కూడా ఐఎమ్ నాట్ నేను డీప్గా ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఇట్, కానీ నాకు తెలిసినంత వరకు వాట్ వీ డూ, నేను ఇందాక చెప్పినట్టు 100 పేజీలు 100 వర్క్ అనేసి డిఫరెంట్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ చూస్తాము, అన్ని చూసి దాంట్లో మనకు తోచిన పాయింట్స్ ఈ కంపైలేషన్ అంటుంది దాన్ని. ఇట్స్ నాట్ ఏ ఒరిజినల్ రైటింగ్, ఇట్స్ ఏ కంపైలేషన్. ఆ రకంగా వచ్చింది. అందుకే సో మెనీ అమెండ్మెంట్స్, నంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ జరిగినాయి కదా కాన్స్టిట్యూషన్కి. దట్ ఈస్ వన్ థింగ్. దెన్ మళ్ళీ భార్యాభర్తలకి ఒకళ్ళకు ఎంత సపోర్ట్గా ఉండాలంటే, ఒకళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా బాడీ లాంగ్వేజ్తోనే, అంటే ఫస్ట్ 7 years అయిపోయింది కదా, వాళ్ళ ఫేస్ రీడింగ్తోనే వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది ఒకళ్ళకి నుంచి ఒకళ్ళు తెలుసుకోవాలి. ఒకళ్ళని అబ్జర్వ్ చేసి వాట్ మై వైఫ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ ఆర్ వాట్ మై హస్బెండ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ. ఇదేమో వాళ్ళిద్దరి మధ్యలో దిస్ ఈజ్ వాట్ వి సే ఎ సార్ట్ ఆఫ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్, ఇంప్లాయిడ్ కమ్యూనికేషన్. ఎక్స్ప్రెస్ చేయకపోయినా కూడా, ఎక్స్ప్రెస్ చేసినప్పుడు సరే దట్ ఈజ్ ఎనీవే కమ్యూనికేషన్. ఇదొకటి. బోత్ షుడ్ బి సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ అంటే కొంత పనిచేసి కొంత టైర్ అయిపోయినావు, భర్త పనిచేసి టైర్ అయితే భార్య మే కంటిన్యూ ద సేమ్ వర్క్ టు కంప్లీట్ ఇట్. ఇన్ ద రివర్స్ ఆల్సో, భార్య కొంత పనిచేసి అలసిపోయింది, భర్త కెన్ కంప్లీట్. దిస్ ఈస్ ద సప్లిమెంటరీ పార్ట్ ఆఫ్ ఇట్. కాంప్లిమెంటివ్, కొన్ని పనులు భర్తకి రావు, భార్యకే వచ్చు,
భర్తకి రాని పనులు భార్య చేయాలి, భార్యకి రాని పనులు భర్త చేయాలి. దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ. అంటే దే షుడ్ బి బోత్ కాంప్లిమెంటింగ్ అండ్ సప్లిమెంటింగ్ ఈచ్ అదర్. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీకు సినిమా పేరు చెప్తే మీకు గుర్తు ఎక్కువ యూ విల్ బి ఏబుల్ టు క్యాచ్. జీవిత రాజశేఖర్ అని ఇద్దరు జంట, సినిమా హీరోయిన్ ఆమె, హీరో ఇతను. లేటర్ దే గాట్ మ్యారీడ్. ఈ రాజశేఖర్ ఎప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ పాత్రలు వేసేవాడు. ప్రొఫెషనల్లీ ఈజ్ ఏ డాక్టర్. చెన్నైలో ఎక్కడో అతనికి ప్రాక్టీస్ కూడా కొద్ది రోజులు చేశాడు, మెడికల్ ప్రాక్టీస్. మెడిసిన్ చేసి సినిమాకి వచ్చేవాళ్ళు చాలా అరుదు, మెడికల్ డాక్టరేట్ చేసి. మనకి పాత రోజుల్లో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అని ఉండేవాడు. హీఈస్ నో మోర్ నౌ. ఐ థింక్ హీఈస్ ఏ ఎంబీబీఎస్ మెడికల్ డాక్టర్. ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్. ఈయన ఎప్పుడు కూడా తగాదాలు తెచ్చుకుంటాడు. అంటే అవుట్ సైడ్ ద సినిమా లైఫ్లో కూడా, సమాజంలో కూడా జీవితం ఈజ్ ఏ వెరీ కాంప్లసెంట్. ఆమె మధ్యలో వచ్చేసి ఇతన్ని సముదాయించి, అవతలి పార్టీ వాడిని సముదాయించి, షీ యూస్ టు ప్యాసిఫై, వి సే ప్యాసిఫికేషన్. దట్ ఈస్ ద సప్లిమెంటరీ రోల్. ఎవ్రీ వైఫ్ హ్యాస్ టు perform that role. Then పిల్లలను పెంచేది కూడా, ఇప్పుడు 35 to 42 ఇయర్స్ ఏజ్లో పిల్లలు ఒక 3-4 ఇయర్స్ అది ఉంటారు. వ్యక్తిశీల నిర్మాణంతోనే, వ్యక్తిత్వ నిర్మాణంతోనే, శీలం ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద వ్యక్తిత్వం. మంచి శీలము, మంచి విద్య, వినయము, స్కిల్, నాలెడ్జు, అంటే సంపూర్ణంగా 360 డిగ్రీస్లో సంపూర్ణంగా ఒక మనిషి ఎదుగుదల అయ్యి సమాజంలోనికి లాంచ్ చేసే బాధ్యత తల్లిదండ్రులు. అంత బాధ్యతలు తీసుకోగలిగినప్పుడే పిల్లల్ని కనాలి, లేకపోతే కనకండి. అంటే నేను ఐఎమ్ వెరీ ఫ్రాంక్ ఇన్ సర్టన్ థింగ్స్. కానీ జనరల్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కొంచెము సోయి స్పృహ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అది వచ్చేప్పటికీ ఈ పెళ్లి బర్డెన్ అని కూడా చాలామంది భావించి పెళ్లికి విముఖత చూపిస్తున్నారు. అంటే ఎక్కువ శాతం కాకపోయినా గణనీయమైన సంఖ్య సెటిల్ కాలేదనో, కారణాలు ఏదైనా కూడా సెటిల్ కాలేదని ఒకటి. ఈ రెస్పాన్సిబిలిటీ బేర్ చేయడం కూడా భయం. మరి పాత రోజుల్లో ఎట్లా జరిగిందంటే వాళ్ళకి అప్పుడు భయం అంటేనే తెలియదు. వాట్ ఈజ్ మ్యారేజ్, వాట్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ తెలుసు, అంతా మా పేరెంట్స్ చూసుకుంటారు లే అన్న భావనలో అబ్బాయిలు ఇట్ వాస్ గోయింగ్ ఆన్. అండ్ దే యూస్ టు బి విత్ దేర్ పేరెంట్స్ ఫర్ అట్లీస్ట్ 5, 6, 7, 8, 10 years. టిల్ సచ్ టైమ్ దే హ్యావ్ మ్యాచ్యూర్డ్ ఎనఫ్. ఆ భయం ఇవన్నీ పోయి వాళ్ళని వాళ్ళు నిలదొక్కునేటువంటి స్టేజ్కి వచ్చే వరకు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉండేది, విచ్ ఈస్ నాట్ ద కేస్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. సో వన్ సప్లిమెంట్ అండ్ కాంప్లిమెంట్స్ టు ఈచ్ అదర్, దట్ ఈస్ వన్ థింగ్. పిల్లల్ని పెంచడానికి నేను బీపీ అనేసి, ఐ డోంట్ నో వెదర్ షేర్ దిస్ వన్. బీపీ అంటే భార్యా పిల్లలు. భర్తకి భార్యా పిల్లలతోనే బీపీ రావచ్చు, భర్తకి భార్య పిల్లలతోని, భార్యకి భర్త పిల్లలతోని కూడా బీపీ రావచ్చు. బీపీ కూడా 2 ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. ఇట్ నీడ్ నాట్ బి బ్లడ్ ప్రెషర్, ఇట్ కుడ్ బి బ్లడ్ ప్లెజర్. అంటే అల్టిమేట్గా అంత ఆనందంగా ఉండాలి. కానీ పిల్లలు ఒక పట్టాన చెప్తే వినరు, అది చైల్డిష్ ఇది కదా. మరి తల్లిదండ్రులకు సహనం ఉండాలి. తల్లి తండ్రులు ఇద్దరిట్లో కనీసం ఒక్కళ్ళకైనా సహనం ఉండాలి. ఇద్దరు నిప్పులా ఉండకూడదు, ఇద్దరు మరీ చోటల్లాగా, ఇద్దరు నీళ్ళలాగా స్లో ఉండకూడదు. అంటే ఒకళ్ళకు లేని గుణాలు కనుక ఇంకోళ్ళకి ఉంటే దట్ ఈస్ ఏ ఫుల్ సెట్. అంటే ఫుల్ సెట్ ఆఫ్ రిక్వైర్డ్ క్వాలిటీస్ టు రేర్ ద చిల్డ్రన్. పిల్లలకి కనీస ఏజ్ వచ్చేప్పటికీ మీ చిన్నప్పుడు మీరు నేర్చుకునే విద్యలకు వాళ్ళకి నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్. నేను చాలా క్లాసుల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ అడుగుతుంటాను. 25, 30, 35 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈత రాదు పాపం. కొంతమందికి నీళ్ళంటే భయము, హైడ్రోఫోబియా అంటాము. కొన్ని వస్తువులు చూస్తే కొంతమందికి భయము. అట్లా మొన్న మధ్యన లాస్ట్ మంత్ ఐ థింక్ ఐ షేర్ దిస్ ఆల్సో. చీమలకు భయపడే ఒక ఆమె ఆత్మహత్య చేసుకుంది. చీమలు ఇక్కడ ఏది ఒక డాక్టర్ పుట్టిన తర్వాత నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నేను ఈ సార్ట్ ఆఫ్ సోషల్ సైంటిస్టు, సోషల్ ప్రొనర్ అంటాడు. సోషల్ సైంటిస్ట్ లాంటి పెద్ద పెద్ద పదాలు వాడకపోయినా కూడా సమాజంలో ఏం జరుగుతుంది, సమాజ స్పృహ ఉండాలి మనిషి అన్న వాటికి. సొంత స్పృహ తన మీద తనకు ఉండాలి, కుటుంబ స్పృహ ఉండాలి, సమాజ స్పృహ కూడా ఎంతో కొంత ఉండాలి, సమాజం విడిపోతుంది అనేసి. చీమలకు పడినప్పుడు మరి వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చీమలన్నీ చుట్టుపెట్టి మధ్యలో వాళ్ళు కూర్చునేసి యూ సిట్ విత్ మీ, ఐఎమ్ హియర్, నథింగ్ హ్యాపెన్స్ టు యూ అని వాళ్ళకి చెప్పి ఆ భయం పోగొట్టాలి కదా. మరి వాళ్ళు ప్రయత్నం చేశారో చేయలేదు, చేయకపోతే తప్పు, చేస్తే కూడా ఈమెకి ఇంకా వదలలేదు.
ఆ చీమల భయం అట్లా ఉంటే హైడ్రోఫోబియా, నీళ్ళు అంటే కొంతమందికి భయము. మరి నీళ్లు తాగుతున్నావు కదా, నీళ్ళు తాగేసేటప్పుడు భయం అవ్వట్లేదా? దాహం వేస్తుంది, నీళ్లు తాగుతున్నావు, నీళ్ళు లోపలికి పోతున్నాయి. అది లేని భయం నువ్వు చెరువులో కానీ దీంట్లో కానీ దిగడానికి, స్విమ్మింగ్ పూల్లో దిగడానికి భయం ఎందుకు? మేబీ ఇది క్వాంటిటీ ఎక్కువ ఉందని భయపడుతున్నావేమో. అటువంటప్పుడు ఆ పేరెంట్ వాళ్ళు ఎంబడి ఉంటే ఐఎమ్ హియర్, డోంట్ వరీ, నువ్వు కావాలంటే యూ సిట్ ఆన్ మై షోల్డర్, ఐ విల్ వాక్ ఇన్ టు ద వాటర్ అని చెప్పి, మనిషి దేనికి అనవసరంగా అయితే భయపడతాడో, వాట్ వి సే ఫోబియాస్, ఐ మీన్ ఫియర్ ఫర్ నథింగ్, సరి అయిన కారణము లేకుండా భయపడే ఇది ఉన్నప్పుడు దట్ ఫియర్ హ్యాస్ టు బి రిమూవ్డ్ సో దట్ ఇట్ ఈస్ నాట్ కంటిన్యూయింగ్ లైఫ్ లాంగ్. లేకపోతే వాళ్ళు దాంతోనే జీవితం మొత్తం బాధపడాల్సిన అవసరం ఉంటుంది. నేను అడుగుతూ ఒక అమ్మాయి మనకు చెప్పాను, సార్ నీళ్ళంటే భయము. భయం ఎంతకాలం అని నీళ్ళు భయపడతావు? భయం ఉంటాయి కొందరికి, కొన్ని విషయాల్లో భయం ఉంటాయి, దట్ యాక్సెప్ట్. కానీ నువ్వు దాన్ని ఏదో రకంగా పోగొట్టుకోవాలి. అలాగే ఇవన్నీ వాట్ వి సే లైఫ్ స్కిల్స్, బేసిక్ లైఫ్ స్కిల్స్. మోటార్ సైకిల్ డ్రైవింగ్ కానీ ఎమర్జెన్సీలో అవసరం మనకి, అది మంచి ప్రాపర్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలి. కార్ డ్రైవింగ్ కూడా అక్కడిక్కడ నేర్చుకోవద్దు. ఇప్పుడు మారుతి వాళ్ళు సిమ్యులేటర్ మీద ఒక 2-3 days పెట్టి మళ్ళీ డబుల్ కంట్రోల్ ఉండే ఆన్ రోడ్డు ఇవన్నీ చేసుకొనేసి, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఈస్ రిక్వైర్ టు బి, ఐ మీన్ వాట్ యూ కాల్, టు హ్యావ్ ఏ బెటర్ లైఫ్. దెన్ పిల్లలను పెంచే దాంట్లో పిల్లల మనస్తత్వాన్ని, సైకాలజీని గమనించి వాళ్ళకి ఏ విషయాల్లో ఎంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది గమనించి ఆ ఇంట్రెస్ట్ని ప్రోత్సహించాలి. చాలాసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని చాలా రుద్దుతుంటారు, అంటే వీళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ మీద రుద్దడము. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ అనెథికల్ ఆల్సో, ఇట్ ఈస్ అనెథికల్. వాళ్ళకి ఏ చిన్న విద్య నేర్చుకుందామంటే అదే నేర్చుకోండి, వైష్ యూ బాదర్ అబౌట్ ఇట్. ఇవాళ నేను మార్నింగ్ మనకి తెలంగాణ సారస్వత పరిషత్ అని బొగ్గులకుంట, రామ్కోట్ అబిడ్స్ రోడ్లో బొగ్గులకుంట ఏరియా అంటారు, అక్కడ సంక్రాంతి సంబరాలని జరుగుతున్నాయి ఈరోజు. ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 2-3 hours. అక్కడ మార్నింగ్ 11కి వెళ్ళి ఐ వాజ్ దేర్ అప్ టు 2-3 and కేమ్ డాన్స్. చిన్న పిల్లలు ఎంత బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేస్తున్నారు. ఎవరో ఒక ఎన్జిఓ, విజయమాధవి అని ఒక ఎన్జిఓ వాళ్ళు, బ్యూటిఫుల్ డాన్సెస్ చిల్లర అంత. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గర్ల్స్, ఫ్యూ బాయ్స్ బట్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్. డాన్స్ ఎనర్జైజెస్ బాడీ, చాలా ఎనర్జీ ఇస్తుంది డాన్స్. డాన్స్ అంటే ఏముంది, కొంతమందికి స్విఫ్ట్ మూమెంట్స్ ఉంటాయి, కొంతమందికి డల్ మూమెంట్స్ ఉంటాయి, అంటే లెథార్జిక్గా ఉంటారు, లేవడానికే దే టేక్ సమ్ టైం. కాళ్ళు చేతులు విశేషంగా ఆడించగలగడము, దానికి తగ్గట్టుగా కొంచెం ఫేషియల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే టు యాడ్ ఆన్ ఫర్ ఇట్, దట్ ఈస్ ఓన్లీ డాన్స్. ఇన్ఫార్మల్గా డాన్స్, నేను కూడా చిన్న డాన్స్ చేస్తాను. ఐఎమ్ నాట్ ఏ ట్రైన్డ్ డాన్సర్, బట్ ఈవెన్ దెన్ ఐ కెన్ పుట్ సమ్ స్టెప్స్. అంటే బాడీలో కొంతమందికి కొన్ని రకమైనటువంటి వెసులుబాట్లు ఉంటాయి, కొందరికి ఉండవు. మనకేముందో మనకు తెలియాలి, దానికోసమే స్వాట్ అని నేను చెప్పింది. స్ట్రెంత్, వీక్, ఆపర్చునిటీ, థ్రెట్. కొంతమంది బాడీ రిజిడ్ పోస్చర్ ఉంటుంది, కొంతమంది వెరీ ఫ్లెక్సిబుల్. కొంతమంది మీరు మన టీవీ ప్రోగ్రామ్స్లో చూడండి, ఎంత కంట్రోల్ బాడీ మీద. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అదే కంట్రోల్ మైండ్ మీద కూడా ఉండాలి. మైండ్ మీద కూడా ఆ కంట్రోల్ ఉంటే మనకి తప్పుడు ఆలోచనలు బుర్రలోకి వచ్చినా కూడా వీ డోంట్ ఎగ్జిబిట్ దెమ్ ఆన్ ద గ్రౌండ్. సో కంట్రోల్ ఆన్ కోబం, ఐ సే COBAM, కంట్రోల్ అండ్ బాడీ అండ్ మైండ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో దట్ వే ఈ ఏజ్లో, వేర్ 3 to 4 years ఏజ్ గ్రూప్లో ఉండే చిల్డ్రన్ వీఆర్ హ్యావింగ్ విత్ అస్, అండ్ there is no reason for the wife and husband not to be happy at this stage at all. చిన్న ఇబ్బందులు ఉంటాయి. నేను చెప్పేది ప్లాన్ యువర్ లైఫ్, PYL, ప్లాన్ యువర్ లైఫ్, SYD, PYL SYD, షెడ్యూల్ యువర్ డే. మీకు మ్యారేజ్ అయిన ఫస్ట్ డేనే, ఈవెన్ బిఫోర్ దట్ ఆల్సో, మొత్తం మీ జీవితం వరకు, అంటే 81 years, నేను దాన్ని కట్ చేసి 81 years దగ్గర పెట్టాను, 100 years నుంచి. మీరు ఏమేం కాదలుచుకున్నారు, యూ షుడ్ హ్యావ్ ఏ ప్లాన్. ఆ ప్లాను 100% అట్నే మెటీరియల్స్ కాదు, ఎందుకంటే కాలంలో మార్పులు వస్తాయి కాబట్టి మార్పులకు అనుగుణంగా యూ హ్యావ్ టు రీషెడ్యూల్, రీప్లాన్ ఇట్. కానీ అల్టిమేట్లీ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ షుడ్ హ్యావ్ ఏ ప్లాన్ విత్ యూ. అకార్డింగ్లీ ఎవ్రీ డే యూ హ్యావ్ టు షెడ్యూల్ ఇట్. ఈరోజు ఏం చేయాలి అనేసి, రేపు ఏం చేయాలి, ఈరోజు రాత్రి యూ షుడ్ షెడ్యూల్ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్ ద నెక్స్ట్ డే. We will stop at this point and meet again tomorrow. Thank you. Namaste. Bye. Done, sir.
జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎన్ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.